ప్రపంచం ఒక రంగస్థలమైతే మానవులందరూ నాటకంలోని నటులు. డైరీ రాస్తున్నాను, ఏళ్ల తరబడి రాస్తున్నాను. ఇందులోనే కవితలు రాస్తున్నాను, ఇందులోనే కథలు రాస్తున్నాను, ఇందులోనే నవలలు రాస్తున్నాను. ఈరోజు ఒక కొత్త కథ మొదలుపెట్టాను. అనగనగా ముగ్గురు వయసు మళ్ళిన స్నేహితులు, నెహ్రూ, శేఖర్, సత్యప్రసాద్ వాళ్ళ పేరు. ఈ ముగ్గురు స్నేహితుల కథే నా కథ. వీళ్ళ ముగ్గురు ఒక కుర్రవాడి మీద ప్రాణాలు నిలుపుకున్నారు. కుర్రవాడి పేరు గౌతమ్ బాబు. గౌతమ్ బాబు. శేఖరం, గౌతమ్ బాబు నిద్ర లేచాడా? ఏమంటున్నావు? ఇది మరీ బాగుందిరా. ఎవరైనా మన ముగ్గురు మీద సినిమా తీస్తే అద్భుతం రా. ఒకడికి వినపడదు, ఒకడికి అనపడదు, ఒకడికి కనపడదు. అరే, ఆయన ఉంటే మంగళాడేందుకురా? ఈ మిషన్ పాడై చాలా రోజులైంది. ఇంతకీ సత్యగాడేడి? చేతి కర్రలేంటి బయటికి వెళ్ళాడా? అయ్యో, ఎక్కడైనా పడిపోతాడేమో రా. అయ్యో, ఏమయ్యా, కళ్ళు కనిపించడం లేదా? అవును బాబు, కనపడు. అవి ఎప్పుడో పోయాయి. అయ్యో, జాగ్రత్తగా వెళ్ళండి, నెమ్మదిగా. నిమిషం నిర్లక్ష్యం ఎంత పనైనా చేయిస్తుంది. అదిగో మహారాజు వచ్చాడు. చేతిలో కర్ర లేకుండా ఎక్కడికి వెళ్ళావురా? ఏమైందిరా ఇక్కడ? నిన్న సాయంత్రమే తేవాల్సింది గౌతమ్ బాబు బట్టలు. ఎలా ఉన్నాయిరా? బాగున్నా. ఆశ పాశాలు, ఆ ముగ్గురి ప్రాణాలు ఆ బిడ్డ మీదే. ఏ కన్నతల్లి పేగు వీరి కన్నుల్లో దీపమై వెలుగుతుంది. ఆ కుర్రాడి పుట్టినరోజు అదే వీరికి పండుగ. అరే, ఏడవకురా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బాబు. సరిగా కూర్చోరా. తాతులేటే కోతుల్లాగా? అది వాడి ముద్దు పిలుపులే పోయి. నువ్వు చెప్పరా? ఇవాళ నా పుట్టినరోజు కదా కదా. మా అమ్మ నన్ను కన్న రోజున నా పుట్టినరోజా, లేకుంటే మీకు నేను చెత్త కుప్పలో దొరికిన రోజున నా పుట్టినరోజుగా నిశ్చయించారా? నాకు రోజు ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది తాతలు. ఎవరామే? ఏమని చేస్తుంది? ఆగండి, ఆవిడ గొంతులోనే చెప్తాను మీకు. అరే గౌతమ్, ఎవర్రా నువ్వు? నువ్వేంటి? నీ పుట్టుకేంటి?
మీ తాతలు నిన్ను ఏ చెత్త కుప్పలోంచి తీసుకొచ్చారో వాళ్ళని నువ్వు ఆ చెత్త కుప్పలోకి తోసేస్తావా? ఆ డబ్బు, ఆ దర్జా ఎవరిది అనుకుంటున్నావు? అంతా నీదే అనుకుంటున్నావా? వాళ్ళదిరా, వాళ్ళది. జాగ్రత్త, నువ్వొక అనాథవని గుర్తించుకో. అని అంటుంది తాతలు. నన్ను బెదిరిస్తుంది. ఆవిడ మీ కోడలా? ఆవిడ మీ కోడలా? ఆవిడ మీ కోడలా? కాదు. రేయ్, ఈ పండగ రోజు ఆ విషయాలన్నీ ఎందుకురా? ముందు హారతి అందుకోండిరా. ఏంటి నాన్న ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఏ అక్రమ సంతానాన్నో, ఏ తల్లి నన్ను చెత్త కుప్పలో పడేసిందో, ఈ అనాథను కుక్కలు పీక్కు తినిపోతుంటే నన్ను తీసుకొచ్చాను. యువరాజులా పెంచాను. మీరే కనుక పెంచకపోతే నేను అనాథనే కదా తాతలు, నేను అనాథనే కదా తాతలు. ఎవరు అనాథలు కాదు ఇక్కడ. మేము శారీరకంగా సగం వికలాంగులం. కానీ మా బంధువులు ఉన్నారే, మమ్ము పూర్తి వికలాంగులం చేసి బయటికి తరివేశారు. అయినా మేము ముగ్గురం కలిసాం, కష్టపడ్డాం, సాధించాం. రేయ్ నెహ్రూ, ఆ, అనాథలట్రా అనాథలో. అరే బేటా, రోజులన్నీ ఒక తీరు ఉండవురా. మా ఆశలు పంచప్రాణాలు నీ మీదేరా. ఇప్పుడు ఆర్థికంగా ఈ స్థాయిలో ఉన్నాం అంతే. రేపు నీ వల్ల ప్రపంచం గర్వపడే స్థాయిలో ఉంటావురా. గుడ్ మార్నింగ్ సార్. నిజంగానా నేను హీరోగా సెలెక్ట్ అయ్యానా? రేపటి నుంచే షూటింగా? థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నేను ఇప్పుడే వస్తున్నాను సార్, నేను ఇప్పుడే వస్తున్నాను. తాతలు తాతలు, నేను ఫైటర్ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యాను తాతలు, హీరోగా సెలెక్ట్ అయ్యాను. వాడు ఏమంటున్నాడు? వాడు హీరోగా సెలెక్ట్ అయ్యాడంట్రా. అవుతాడు అవుతాడు. ఎన్ని కప్పులు, ఎన్ని షీల్డులు. తాతలు నన్ను దీవించండి, నన్ను దీవించండి, నన్ను దీవించండి, నన్ను దీవించండి. టాటా, బాయ్ బాయ్. రేయ్, సాయంత్రం త్వరగా వచ్చేయరా, కేక్ కట్ చేయాలి. అని వాడు వెళ్తుంటే ఏంట్రా ఈ గొడవ? जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. హలో, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. పోలీస్ స్టేషనా? అవునండి, ఇక్కడ జంక్షన్లో యాక్సిడెంట్ అయింది. ఏంటి యాక్సిడెంటా? ఎవరికి? అతని జేబులో ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం వల్ల
అతన్ని గౌతమ్గా గుర్తించాం. అతని ఫోన్ కాల్లో లాస్ట్ నెంబరు మీదుంది, అందుకే మీకు ఫోన్ చేశాం. మా గౌతమ్ బాబుకి యాక్సిడెంటా? అవునండి, అతను చనిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉంటే బతికి ఉండేవాడు. హలో మీరు గౌతమ్ బాబు తాతయ్య గారేనా? రే, గౌతమ్ బాబు ఆడగొంతుతో నటిస్తున్నాడు రా. చెప్పండి, మీరు గౌతమ్ బాబు తాతయ్య గారేనా? నేను గౌతమ్ బాబు వాళ్ళ ఇంట్లో పనివాడినండి. అయ్యో, నేను గౌతమ్ని కాదండి. ఫోన్లో కూడా నటనేనా? అసలు విషయం ఏంటో చెప్పరా? నా పేరు శాంతి. నేను గౌతమ్తో మాట్లాడుతూ ఉంటాను. ఏంటండి? హలో, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? యాక్సిడెంటా? గౌతమ్ శవమా? ఏమైందిరా? గౌతమ్కి యాక్సిడెంట్ అయిందంటరా. ఆ? ప్రాణమే పోయిందంటరా. ఏమరుపాటు ఎన్నో అనర్థాలకు కారణం. నిర్లక్ష్యం అర్ధాంతర మరణాలకు కారణం. నీ రక్తపు ధారలు భూమిలో ఇంకిపోతాయి. నీ వారి కన్నీటి సముద్రాల్ని కర్మసాక్షి కూడా ఆపలేడు. గౌతమ్ బాబు, పోలీసు వారు రోడ్ల మీద వలవేసి చేపల్ని పట్టడం లేదు, ఒడిసి పట్టి మీ ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారు. ఇది హెచ్చరిక కాదు, విన్నపం. తాతలు, హ? తాతలు, గౌతమ్ బాబు వచ్చావు. గౌతమ్ బాబు, గౌతమ్ బాబు ఇందాక ఫోన్లో నటన. అవును, నటించాను. ఆకాశమంత నటన, ఆత్మతో నటన. ఇదిగో ఈ హెల్మెట్ ఉందే, దీన్ని పెట్టుకొని ఉంటే మీకు దూరం అయ్యేవాడిని కాదు తాతలు. తాతలు, నేను వెళ్ళిపోతున్నాను, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాను. వద్దు బాబు. నిమిషం నిర్లక్ష్యం నన్ను మీకు దూరం చేసింది తాతలు. ఈ లోకానికే దూరం చేసింది. హెల్మెట్, హెల్మెట్, హెల్మెట్. బాయ్ తాతలు, బాయ్ తాతలు, బాయ్ బాయ్ తాతలు, బాయ్ బాయ్ తాతలు. గౌతమ్ బాబు, నా కథకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. హెల్మెట్ ధరించండి, ప్రయాణం సుఖంగా సాగించండి. 25 సంవత్సరాలకి పెళ్లి కాకముందే ప్రసవించానని ఆ బిడ్డను చెత్త కుప్పలో పడేసి చనిపోయాడని చెప్పారు. కానీ నా బాబు వాళ్ళ మధ్య బాగా బతుకుతున్నాడని అనుకున్నాను. గౌతమ్ బాబు ఏడి? గౌతమ్ బాబు, ఆ రెక్కలు తెగిన పక్షుల్లా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? తాతలు, తాతలు, హే, తాతలు.